ధ్వజస్తంభం కనబడి గుడి కనిపిస్తుంది. చాలా సంతోషం తల్లి. ఎవరు కనిపించినాము చెప్పండి. నమో నారాయణ. ఓం నమో నారాయణ. సింహం కళ్ళు జూలు కనిపిస్తున్నాయి. చాలా సంతోషం తల్లి. స్వామివారి నారాయణాయ సంతోషంగా కనిపించిందండి. నారాయణాయ చెప్పండి. పసుపుముద్రని స్వామివారు అమ్మవారు కనిపించారు గురుగారు. చాలా సంతోషం. నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ముత్యాల అమ్మవారి సంటి పిల్లకి పాలు ఇస్తున్నారు స్వామి. స్వామి ఆ సంటి పిల్ల నేనే స్వామి, నెల పిల్లని అయిపోయింది స్వామి. చాలా సంతోషం తల్లి. నారాయణాయ. ఓం నమో నారాయణ. స్వామివారి కళ్ళు కనిపించింది స్వామి. స్వామివారి కళ్ళు కనిపించింది. చాలా సంతోషం. ఆ గ్రూప్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా ఉందమ్మా. అది మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఎక్కిస్తామంటే వద్దంటున్నారట. ఎందుకంటే స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాలు దానిలో ఉంటాయి. అందువల్ల ఏంటంటే యూట్యూబ్ గురించి మాకు ఎందుకు చెప్తుంటే అమ్మా, మాకు తెలియకుండా చాలా మంది ఛానల్ ఓపెన్ చేసి ఒకడు 3 శుక్రవారాలని, ఒకడు 5 శుక్రవారాలని, ఒకడు 7 శుక్రవారాలని, ఒకరేమో కోదాల దగ్గర ఎడవరం ఉన్న ఆ గుడిని ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారమ్మా. అందువల్ల ఏం చేస్తామంటే గుడి తరఫున ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా దానిలో అప్లోడ్ చేస్తున్నాం అమ్మా. కాబట్టి నీకు నిజమైన అంటే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ గ్రూప్ని యాడ్ చేసుకోండి. అంటే యూట్యూబ్లో యాడ్ చేసుకోండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, మీకు ప్రతి దానికి నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీకు చూడడానికి అవసరమ్మా. ఎందువల్లంటే మనం పెట్టేది అది నా దగ్గరే ఉంటుందమ్మా. ఓన్లీ స్వామికి సంబంధించిన ఇన్ఫర్మేషనే పెడతామమ్మా. ఇంకా ఏది పెట్టం దానిలో. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్వామివారి యొక్క అభిషేకం కానీ, లేకపోతే మనం కూర్చుంటే వీడియోలు కానీ ఇవే ఉంటాయి తప్ప, లేకపోతే ప్రసాదాల వితరణ కానీ అయ్యే ఉంటాయి తప్ప ఏ విధమైతే ఉంటుందమ్మా. అది లక్ష్మీనరసింహస్వామి గ్రూపు. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కుర్రోళ్ళు ఉన్నారు, ఆ కుర్రోళ్ళు అడిగితే నీకు చెప్తారు. వాళ్ళు ఏంటన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నెగిటివ్ అంటే ఏదైనా చెడు అనేది అందరికీ స్ప్రెడ్ అవ్వకుండా వేరే వాళ్ళు పెట్టేయడం కూడా వేరే వెళ్ళిపోతుంది. కాబట్టి మన గుడి తరఫున అయితే క్లీన్గా ఉంటుందమ్మా. కాబట్టి అది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అదే విషయం. స్వామి గారు కనిపించారా? ఓకే, సంతోషం. కనిపించిందండి, మంచిదండి. ఓకే, ఎత్తినట్టుగా కనిపించిందండి స్వామివారు. ఒకసారి గజేంద్రుడు పెద్ద వేణు గూడూరు చుట్టూ తిరిగినట్టు కనిపించింది. చాలా సంతోషం తల్లి. నాకు నాకేనండి మన 3 రోజుల కింద అలాగే నా మనసులో ధ్యానించుకుంటున్నాను ఇదే మంత్రం. చూస్తానే ఆయన కుడి చేస్తాను. అలా ఎంతో కాంతి, ఆ కాంతి నేను చెప్పలేను. చీపింతా ఉన్నారు. ఆయన స్వరూపం కూడా చీపింతానే ఉంటున్నారు. అదేంటి ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను. మూసుకోగానే ఆంజనేయ స్వామి పర్వతం ఏం చేయన ఒక విమానం వెళ్ళినట్టుగా వెళ్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన స్వరూపం, దేవుడి స్వరూపాన్ని పైన పాము సపం చాలా కాంతిగా అనింది. ఆయన స్వరూపాన్ని పోల్చలేకపోతున్నాను కానీ చాలా స్వరూపంగా చాలా కాంతిగా నేను నోరుతో ఆయన చెప్పలేకపోతున్నాను. కంటికంత ఇదిగా కొన్ని ఇప్పుడా చూసిన ఆయన కంటికంత ఇదిగా కాపాడుతున్నారు. దేవుడికి చాలా కృతజ్ఞతలు. దేవుడికి చాలా ఎంత వచ్చినా 2 తీర్చలేము. అది స్వామివారు ఊరేగిపోయిందండి. ఆ స్వామివారి కళ్ళ కాబడన స్వామివారు. చాలా సంతోషం. ఓ నారాయణ. గురువు గారు చెప్తాను. మా ఇంట్లో శివలింగం నంది ఉండేదండి, చిన్ని బొమ్మ. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయంటే ఈ గుడిలో పెట్టే అమ్మ అన్నారండి. అంటే మామయ్య గారితో అది గుడిలో పెట్టించేసానండి. పెట్టించేస్తే మన్నాడు అదే టయానికండి కిటికీలోని గంధం రంగులో శివలింగం, మన స్వామివారికి ఎలా గంధం పోతాం అలాగా శివలింగం కనిపించింది గురువు గారు. నారాయణయ్య. ఓం నమో నారాయణ. నాకు మొన్న గురువారం లక్ష్మీదేవి కళ్ళకు వచ్చిందండి. నేను మా అమ్మతో చెప్పాను, నాకు స్వామివారి కళ్ళకు రావట్లేదు, పోనీ కనిపించట్లేదు అన్నాను. ఈ రోజు నాకు స్వామివారు కనిపించారు. చాలా సంతోషం తల్లి. చెప్తాను. కనిపిస్తుంది.
ఫోన్ నమో నాకు చెప్పండి. చాలా సంతోషం అండి.